మొత్తానికి బిగ్ బాస్ సీజన్ అయితే లాస్ట్కి వచ్చేసింది. నిన్నటికి 100 days అండ్ ఈ వీక్తో అయిపోతుందని అందరూ ఎదురు చూస్తుంటే స్టార్ మాకి ఒక సడన్ షాక్ తగిలింది. షాక్ అంటే అది మంచిదో చెడో పరిణామం మనం మాట్లాడుకుంటే యాక్చువల్గా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కన్ను స్టార్ మీద పడింది. సో కంప్లీట్ స్టార్ ఇండియా నెట్వర్క్ని ముఖేష్ అంబానీ కొంటున్నట్టుగా ఒక వార్త. స్టార్ ఇండియా అంటే వీళ్ళతో పాటు వయాకామ్ 18 ఆల్మోస్ట్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. న్యూస్ 18 ఈ బ్రాంచెస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అసలు స్టార్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ డిస్నీ ఇండియా చేతుల్లో ఉంది. డిస్నీ ఇండియా వాళ్ళు కూడా ఆల్రెడీ నాకు తెలిసి మన కరోనా ముందు అనుకుంటా అంతే 2019 నుంచి మాత్రమే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పటి నుంచి స్టార్ మా అయిపోయింది. అంతకుముందు మా టీవీ మాగానే ఉండేది. అంటే మనం ఇప్పుడు ఓన్లీ మా టీవీ గురించి ఎందుకు మాట్లాడుకుంటారో మనకు తెలిసింది అదే కాబట్టి. బట్ కంప్లీట్ స్టార్ నెట్వర్క్ అండ్ అసలు యాక్చువల్గా చూసుకుంటే 1990లో ఎప్పుడో స్టార్ట్ అయింది స్టార్ నెట్వర్క్. మన హచిసన్ వాంపా అనే ఆయన 1990 నుంచి 1993 వరకు కేవలం 3 ఏళ్ళు మాత్రమే నడిపాడు. ఆ తర్వాత ద న్యూస్ నెట్వర్క్ అమ్మడం జరిగింది. వాళ్ళు 1993 నుంచి 2013 వరకు 10 ఏళ్ళు నడిపించుకున్నారు. ఆ తర్వాత మనకు బాగా సుపరిచితమైనటువంటి హాలీవుడ్ నిర్మాణ సంస్థ 21st Century Fox వాళ్ళు, ఆ తర్వాత మనకు బాగా సుపరిచితమైనటువంటి 21st Century Fox హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళకి అమ్మేశారో 2013కి కొని అప్పటి నుంచి 2016 వరకు వాళ్ళు కూడా ఒక 3-4 ఏళ్ళే నడిపారు, పెద్దగా ఏం చేయలేదు. 19th వరకు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. 21st Century Fox నుంచి అప్పుడే డిస్నీ ఇండియా వీళ్ళు వాల్ట్ డిస్నీ కంపెనీ కొనింది. ఆ తర్వాత మనకి రీజనల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈవెన్ హాట్స్టార్ సంస్థని కూడా వాళ్ళు సొంతం చేసుకున్నారు, మనం తెలుసు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రిలయన్స్ కొన్న తర్వాత ఇక మీదట అంటే అది మంచి పరిణామమో లేదో నాకు తెలియదు, కానీ అథెంటిసిటీ అయితే పోతుంది. వై? బికాజ్ రిలయన్స్ జియో ఏం చేస్తున్నారు, జియో కూడా జియో సినిమా అనేది ఉంది. ఇవన్నీ వాళ్ళు ఫ్రీగా వేసేస్తారు. అంటే ఇప్పుడు స్టార్ మాకి మనం ఒక సబ్స్క్రిప్షన్ 49 రూపాయలు ఏదైతే సబ్స్క్రిప్షన్ పెట్టుకున్నామో జియో సినిమాకి వచ్చిన తర్వాత ఆ ఛానల్స్ అన్నీ మారిపోయే అవకాశం అయితే ఉంది. వీళ్ళకి ఆల్రెడీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆల్రెడీ మనకి టీవీ రంగంలోనూ, నిర్మాణ రంగంలోనూ, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ, థియేటర్ రంగంలోనూ ఉంది, మనకు తెలుసు. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఒకటైపోతాయి అన్నమాట. సో మొన్నటి వరకు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఎట్లా ఉందంటే అథెంటిసిటీ ఉంటుంది, ఆహాకు కూడా ఒక అథెంటిసిటీ ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ జియోకి ఈ చేతికి ఇది వచ్చేసరికి అంటే వాస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చూసేవచ్చు. లైక్ ఇంచుమించు యూట్యూబ్లో జబర్దస్త్ చూసినంత తేలిగ్గా ఇక మీదట ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా బిగ్ బాస్ని చూసేయచ్చు. ఎవరు ఏ టైంకి పెడతారో మనకు తెలియదు, ఎందులో ముందు స్ట్రీమ్ అవుతుందో తెలియదు. నాట్ ఓన్లీ బిగ్ బాస్, ఎండమోల్ షైన్ కంపెనీ నుంచి వచ్చే ఏదైనా సరే, ఈవెన్ ఎవర్ మీలో కోటీశ్వరుడు కానివ్వండి, మన మాస్టర్ షెఫ్ కానివ్వండి, ఇంకా ఇట్లాంటి ఏ షో అయినా సరే అథెంటిసిటీ కోల్పోతుంది. సో రిలయన్స్ చేతికి కనుక స్టార్ పగ్గాలు వెళ్తే సినిమాలు ఇక మీదట ఏవైతే ఉన్నాయో మన పండగలకి పబ్బాలకు వచ్చే అఫీషియల్ సినిమాలు జీ తెలుగులో ఎట్లా ప్రసారం చేస్తారు, ఈటీవీలో ఎలా ప్రసారం చేస్తారు, అవి కూడా కొంచెం ఓ మోస్తారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కొన్న సినిమాలే మనకు వస్తూ ఉంటాయి, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సినిమాలే వస్తాయి. సో ఏదేమైనప్పటికీ సీరియల్స్కి మాత్రం గట్టి దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సీరియళ్ళను కూడా వేరే వేరే రీజనల్ లాంగ్వేజెస్లోకి డబ్ చేసి వాళ్ళు ఈజీగా వేసేస్తూ ఉంటారు. అటు నుంచి ఇటు వస్తుంది. ఏ సీరియల్లో ఎవరు ఎప్పుడు ఎలా నటిస్తున్నారో తెలియదు. కలర్స్ ఛానల్ ఎలా అయితే యూనివర్సల్ అయిందో, స్టార్ ప్లస్ ఎలా అయితే యూనివర్సల్ అయిందో, సోనీ టీవీ ఎలా అయితే యూనివర్సల్ అయిందో, మన స్టార్ మా కూడా యూనివర్సల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే చాలామంది వీక్షకులు ఉంటారు, ఎవరు ఎప్పుడు ఏది చూస్తారో తెలీదు. ఇప్పుడున్నటువంటి అథెంటిసిటీ క్లీన్ కస్టమర్ క్లయింట్ బేస్ అనేది మాత్రం ఇక మీదట ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అన్నపూర్ణ స్టూడియో చేతికి వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే రిలయన్స్కి వాళ్ళ అనుబంధ సంస్థలు బోల్డ్ ఉంటాయి. సో హోస్ట్ని మార్చుకుంటారు, అన్నపూర్ణకి ఇవ్వరు. వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్లారిటీ, ఈ స్క్రీన్ ప్లేలు, ఈ డిజైన్లు, ఇవన్నీ కూడా మనం ఇక మీద చూడకపోవచ్చు. అప్పుడు మనకి ఏదో కొత్త తెలుగు ఛానల్ని చూస్తున్న ఫీలింగ్ వస్తుందే తప్పితే స్టార్ మాని చూస్తున్న ఫీలింగ్ అయితే మేబీ రాకపోవచ్చు. సో మోస్ట్లీ రిలయన్స్ చేతికి, ముఖేష్ అంబానీ చేతికి గనక మన తెలుగు సీరియళ్ళను కూడా వేరే వేరే రీజనల్ లాంగ్వేజెస్లోకి డబ్ చేసి వాళ్ళు ఈజీగా వేసేస్తూ ఉంటారు. అటు నుంచి ఇటు వస్తుంది. ఏ సీరియల్లో ఎవరు ఎప్పుడు ఎలా నటిస్తున్నారో తెలియదు. కలర్స్ ఛానల్ ఎలా అయితే యూనివర్సల్ అయిందో, స్టార్ ప్లస్ ఎలా అయితే యూనివర్సల్ అయిందో, సోనీ టీవీ ఎలా అయితే యూనివర్సల్ అయిందో, మన స్టార్ మా కూడా యూనివర్సల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే చాలామంది వీక్షకులు ఉంటారు, ఎవరు ఎప్పుడు ఏది చూస్తారో తెలీదు. ఇప్పుడున్నటువంటి అథెంటిసిటీ క్లీన్ కస్టమర్ క్లయింట్ బేస్ అనేది మాత్రం ఇక మీదట ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్
అఫీషియల్ అనౌన్స్మెంట్ అన్నపూర్ణ స్టూడియో చేతికి వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే రిలయన్స్కి వాళ్ళ అనుబంధ సంస్థలు బోల్డ్ ఉంటాయి. సో హోస్ట్ని మార్చుకుంటారు, అన్నపూర్ణకి ఇవ్వరు. వాళ్ళ ప్రొడక్షన్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్లారిటీ, ఈ స్క్రీన్ ప్లేలు, ఈ డిజైన్లు ఇవన్నీ కూడా మనం ఇక మీద చూడకపోవచ్చు. అప్పుడు మనకి ఏదో కొత్త తెలుగు ఛానల్ని చూస్తున్న ఫీలింగ్ వస్తుందే తప్పితే స్టార్ మాని చూస్తున్న ఫీలింగ్ అయితే మేబీ రాకపోవచ్చు. సో మోస్ట్లీ రిలయన్స్ చేతికి, ముఖేష్ అంబానీ చేతికి గనక స్టార్ వెళ్ళిపోతే, ఇన్ కేస్ ఆయన సోనీ కొన్నా, ఇంకేదన్నా సంస్థల్ని కొన్నా, అన్నిట్లోనూ అవే ఐ మీన్ ఒక టైప్ ఆఫ్ క్లమ్జీనెస్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఈటీవీ అయితే మాత్రం తన ఉనికిని అప్పంచి కాపాడుకుంటుంది, జెమినీ, సన్ నెట్వర్క్ వాళ్ళు కాపాడుకుంటున్నారు, జీ తెలుగు కూడా ఓకే ముందు నుంచి వాళ్ళ ఉనికి వాళ్ళు అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. బట్ స్టార్ మాత్రమే ఇన్ని చేతులు మారింది. మనం చెప్పుకున్నాం కదా, 1990 నుంచి 1993 వరకు ఒక ఓనరు, 93 నుంచి 2013 వరకు ఒక ఓనరు, 2013 నుంచి 2029 వరకు ఒక ఓనరు, 6 ఏళ్ళు ఒక ఓనరు, 19 వరకు ఒక ఓనరు, 2019 నుంచి ఇప్పుడు నెక్స్ట్ డిస్నీ ఇండియా, ఇప్పటి నుంచి నెక్స్ట్ మళ్ళీ 29 వరకు, ఇంకెప్పటికో ఇంకా 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో రిలయన్స్. ఆ తర్వాత వాళ్ళు ఎవరికి అమ్ముకుంటారో తెలియదు. సో ఇట్లా అనేక చేతులు మారినటువంటి స్టార్ అయినప్పటికీ నెంబర్ 1 స్థానంలోనే కొనసాగుతుంది. బట్ ఇప్పుడున్నటువంటి ఈ అథెంటిక్ ప్రోగ్రామింగ్స్ కానీ ఇంకేమైనా కానీ ఇక మీదట మనం చూడలేమంటే ఒక ఓటీటీకి ఈక్వల్గా అయిపోతుంది అనమాట. అంతే. అంటే ఆల్రెడీ ఓటీటీలో 10 రకాల ఓటీటీలో చూసిన వాళ్ళు ఇంకా టీవీలో ఎందుకు చూస్తారు, చూడరు. సో అట్లా అయిపోతుంది. అండ్ బ్రాండ్ వాల్యూ కూడా తగ్గే అవకాశం ఉంది, స్పాన్సర్స్ వాళ్ళ రేట్లు తగ్గించుకునే అవకాశం ఉంది. అండ్ ఇంతే, ఇంక మించి ఇంకా చెప్పారు. నటీనటులకు ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చు, ఎందుకంటే రీజనల్ ప్రాంతీయాలు అందరు కలిపి ఒక రకంగా ఉంటుంది. యాంకర్లు కూడా వాళ్ళ ఉనికిని కోల్పోవాల్సి వస్తుంది. రీజనల్ ప్రోగ్రామ్స్ చాలా తక్కువగా వస్తాయి. అఫ్కోర్స్ వచ్చిన వాటిలో కూడా బడ్జెట్ ఎక్కువ ఉంటాయిలే, అది తర్వాత సంగతి. బట్ తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్లీ ఒక ఓటీటీకి ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో, ఆహా ఎలా ఉంటుందో స్టార్ మా అలా తయారైపోతుంది. సినిమాలు ఇక మీదట ఏవైతే ఉన్నాయో, మన పండగలకి పబ్బాలకు వచ్చే అఫీషియల్ సినిమాలు జీ తెలుగులో ఎట్లా ప్రసారం చేస్తారు, ఈటీవీలో ఎలా ప్రసారం చేస్తారు, అవి కూడా కొంచెం ఓ మోస్తారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కొన్న సినిమాలే మనకు వస్తూ ఉంటాయి, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సినిమాలే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.